ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఓ లొట్టపీస్ కేసు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. తనకు అవగాహన ఉన్న మేరకు సమాధానాలు చెప్పానన్నారు. విచారణ సంతృప్తికరంగా సాగిందన్నారు. ఈ కేసులో ₹1 అవినీతి జరగలేదన్నారు. ఏసీబీ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు సహకరిస్తానన్నారు కేటీఆర్. ఇదే కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను 7 గంటలు ప్రశ్నించింది ఈడీ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఆఫీసులో 7 గంటల పాటు మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించారు అధికారులు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. ఎఫ్ఈఓ కంపెనీలకు అక్రమంగా 55 కోట్ల బదలాయింపు వెనుక ప్రధాన సూత్రధారుడు మాజీ మంత్రి కేటీఆర్ అనే కోణంలో ప్రశ్నించారు అధికారులు. కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా 55 కోట్ల రూపాయలు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్లో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని చేర్చారు. నిన్న ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. వారిచ్చిన డేటా ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించారు. ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి టీం కేటీఆర్ ను ప్రశ్నించింది. డీల్ జరగకముందే కేబినెట్ అనుమతి లేకుండా ఫండ్స్ ఎందుకు రిలీజ్ చేశారని అడిగినట్టు తెలుస్తోంది. ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించినట్లు సమాచారం. ఎలక్షన్ టైంలో హడావిడిగా ఫండ్స్ ట్రాన్స్ఫర్, ఐఏఎస్ దానకిషోర్ ఫిర్యాదుపై ఎంక్వైరీ చేశారు ఏసీబీ అధికారులు. ఫండ్స్ బదిలీకి ఆర్థిక శాఖ పర్మిషన్ అవసరం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారని సమాచారం. ఏసీబీ ఆఫీస్ లోపల జరుగుతున్న కేటీఆర్ విచారణను లైబ్రరీ రూమ్ నుంచి చూశారు ఆయన అడ్వకేట్ రామచందర్రావు. విచారణ సంతృప్తికరంగా సాగిందన్నారు కేటీఆర్. ఏసీబీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారని తెలిపారు. నిధుల మళ్లింపుపై ప్రధానంగా ప్రశ్నించారని చెప్పారు. విచారణకు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వస్తానన్నారు. రేవంత్ రెడ్డి రాసిచ్చిన 4-5 ప్రశ్నలు అడిగారని కామెంట్ చేశారు కేటీఆర్. పొలిటికల్ ప్రెషర్ లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట కూడా వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత. వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తుండ్రు. కరప్షన్ ఎక్కడుంది అని అడిగినా సమాధానం లేదు. ఫార్ములా కేసులో రూపాయి అవినీతి జరగకపోయినా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇలాంటి కేసులు ఎన్ని నమోదు చేసినా తన పోరాటం ఆగదన్నారు. ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించామన్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానన్నారు. తనను మొత్తం 82 ప్రశ్నలు అడిగారని తెలిపారు. అదొక లొట్టపీసు కేసన్నారు కేటీఆర్. కేసు లేదు, పీసు లేదు. నిజంగా చెప్పాలంటే మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక లొట్టపీసు కేసు మాత్రమే. ఇంట్లో ఏమీ లేదు. వీడికెళ్ళి పైసా పోయింది, ఆడ పైసా ఉన్నది. ఇక అవినీతి ఎక్కడ జరిగిందిరా అంటే వాళ్ళు ఒక్కొక్కరు నీళ్ళు మింగుతున్నారు. మళ్ళీ ఏమైనా రమ్మనాలంటే మళ్ళీ ఏమైనా క్వశ్చన్లు ఉండాలి. వాళ్ళ దగ్గర ఏం లేవు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమైనా క్వశ్చన్ పంపితే రమ్మంటారేమో. పోతా లేని అవినీతిని పట్టుకుందామంటే ఆడికెళ్ళి దొరుకుతుంది. లేని అవినీతి గురించి లొట్టపీస్ కేసులో పాపం ఎత్తుకుతా ఉన్నారు వాళ్ళు. నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఇక మీకు తెలుసు. మైసూరు బోండాలు ఎంత మైసూరు ఉంటుందో ఇంట్లో కూడా గంతే ఉంది. ఒక్క పైసా అవినీతి కానీ ఒక్క చిన్న తప్పు కానీ మేము చేయలేదు. చేసినట్టు ఇప్పటి వరకు మీ కేసులో మీరే రుజువు చేయలేకపోతున్నారు. ఫార్ములా కేసులో బషీర్బాగ్ ఈడీ ఆఫీసులో ఉదయం 11 గంటల నుంచి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించారు అధికారులు. దాదాపు 7 గంటల పాటు అరవింద్ ను వివిధ అంశాలపై ప్రశ్నించారు. ఎఫ్ఈఓ కంపెనీలకు 55 కోట్ల రూపాయల బదలాయింపు వెనుక అసలేం జరిగిందనే కోణంలో ప్రశ్నించారు. కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా 55 కోట్లు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. ఇందులో అరవింద్ కుమార్ పాత్రపై పలు ప్రశ్నలు అడిగారు. ఈ నెల 16న ఈడీ విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. 7న విచారణకు హాజరు కావాలని ఇంతకుముందు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. అప్పుడు కేసు కోర్టులో ఉన్నందున హాజరు కాలేనని మెయిల్ చేశారు కేటీఆర్. దీంతో మళ్లీ నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. 16న విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు.